దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు కావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాను. నా యేసయ్య మిమ్ములను ఫలింపు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్తమానము 20వ అధ్యాయము 34వ వచనము. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆమేన్. ఇద్దరు గుడ్డివారు త్రోవ ప్రక్కన కూర్చున్నారే. వారు సమాజంలో నుంచి వెలివేయబడిన వారు అయిన వారికి వారు దూరముగా ఉన్నవారు. ఎప్పుడైతే ఆ మార్గము గుండా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వస్తున్నారో అది గమనించి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటున్నారు, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించయ్యా అని యేసయ్యను వారు నిలిపారండి. నిలిపిన వెంటనే యేసయ్య వారిని చూచి, మీకేమి కావాలి అని అడిగినప్పుడు, మేము మా కన్నులతో చూడాలని ఆశపడుతున్నాం, మా కన్నులు రెండువి గుడ్డివి అని అడిగినప్పుడు వెంటనే యేసయ్య వారి దగ్గరికి పిలిచి వారి కన్నుల మీద చేతులుంచిన వెంటనే ఆ గుడ్డి వారిద్దరూ స్వస్థత పొందుకున్నారండి. ఈ రోజున నీ జీవితము ఏ అనారోగ్యములో నీవు ఉన్నావో అనారోగ్యం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే యేసయ్య ముట్టినారు, వెంటనే గుడ్డివారు బాగుపరచబడ్డారు. అనారోగ్యం నుంచి విడుదల కలగాలంటే ఒక యేసయ్య నామము తప్ప మరొక నామములో స్వస్థత లేదండి. ఆయన నామములోని స్వస్థత, ఆయన నామములోని విడుదల కలుగుతుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యము దయచేసి అనేకుల ఎదుట ఈ పుట్టు గుడ్డి వారిని ఏ విధంగా ప్రభు సజీవులుగా నిలిపాడో నా యేసయ్య నిన్ను కూడా ఈరోజు సజీవునిగా నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గుడ్డివారిద్దరూ నా తండ్రి, వారు ఏ విధంగా స్వస్థత పొందు నిమిత్తమై ఏ విధంగా వారు ఆశపడి ఉన్నారో ఈరోజు నీ బిడ్డలకు కూడా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా నిశ్చయముగా మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి, ఉన్నతమైన నీ కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.